హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రాజేశ్వరరెడ్డి. ఫైనల్గా నేనైతే నా ఛానల్లో లాంగ్ వీడియోస్ వేద్దామని ఇవాళకి ధైర్యం తెచ్చుకున్నా. అంటే ధైర్యం ఎందుకు దీనికి అని అనొచ్చు, కాకపోతే అసలు చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా, వీడియోస్ కూడా తీస్తున్నా, దాన్ని పట్టించుకోవట్లేదు. వాయిస్ ఇవ్వడానికే నేను అసలు ఏం స్టార్ట్ చేయాలి, నా గురించి ఎట్లా చెప్పాలి, మా గురించి అనేది నాకు ఒక ఐడియా రాలేదనమాట. సో ఇవాళ ఎందుకు స్టార్ట్ చేసామంటే యూటర్న్ క్రియేషన్స్ వాళ్ళది నేను మార్నింగ్ ఒక సాంగ్ చూశాను వాళ్ళది. అంటే నేను అప్పుడప్పుడు వాళ్ళ షార్ట్స్ కూడా చూస్తాను. నాకు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి అనిపిస్తుంది, వాళ్ళ బాండింగ్ అందరిది. అయితే వాళ్ళు అంటే ఆ సాంగ్ మాత్రమే కాదు, అది వాళ్ళ జీవితం కూడా, వాళ్ళు ఎట్లొచ్చిర్రు, ఏం అనుభవించిర్రు అనేది ఒక సాంగ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు అది వాళ్ళ స్టోరీ కాదు, మా జీవితాన్ని మాకు చూపించినట్టు అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాది అదే స్టోరీ. ఒక చిన్న బాబుతో ఇంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల బయట గెంటేస్తే చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్కి వచ్చిన రోజులు గుర్తొచ్చినాయి. అసలు ఒక్క నిమిషం నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఎన్ని అనుభవించినామో, ఏం చేసినామో అనేది మాకు మాత్రమే తెలుసు. ఎంతమంది అసహించుకున్నారు, మేము ఫోన్ చేసి ఎక్కడ పైసలు అడుగుతామో అని మా ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తే ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మేమేం కోటేశ్వర్లం కాలే, కానీ మా వరకు మేమైతే ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాము ఫైనాన్షియల్గానైతే. కాకపోతే ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది కదా, అట్లా మా ఆశ ఏంటంటే మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోవాలి, ప్లస్ ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి. ఎప్పటికైనా రెంటెడ్ హౌస్లో ఉండడం కష్టమే కదా లైఫ్ లాంగ్ అనేది. ముందు క్లియర్గా చెప్తా. కాకపోతే నేను అన్నది ఒక షార్ట్ కూడా చూసిన వాళ్ళది, వాళ్ళు వచ్చిన ఏరియా కూడా మా ఏరియానే. అసలు ఎంత కోఇన్సిడెన్స్ అంటే నిజానికి ఎట్లా కలిసినాయో నాకు అర్థం కాలే. ఈ మధ్య హెల్త్ బాగాలేనట్టున్నది, తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ముందు నేను కూడా క్లియర్గా మా గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకైతే అంటే ఫస్ట్ బ్లాగ్ కదా, నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.